మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణలో ఈవీ వెహికల్స్ అనుకున్న స్థాయిలో పెరగడం లేదా? జనంలో అంతగా అవగాహన లేదా? ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడమే అసలు కారణమా? ఈవీ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉందా? ఎలక్ట్రిక్ ద్విచక్ర త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు, కార్ల తయారీతో పాటు వినియోగాన్ని ప్రోత్సహించడానికి పీఎం ఈ డ్రైవ్ పథకం ప్రారంభమైంది. ఆ దిశగా జీఎస్టీ తగ్గింపులను, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే రాష్ట్రాలు కూడా సొంత విధానాలను అమలు చేస్తున్నాయి. 2030 నాటికి 30% ఈవీ వాహనాల వ్యాప్తిని సాధించడం కోసం కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగమందుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు సహా ఇతర నగరాల్లోనూ ఛార్జింగ్ పాయింట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో జాతీయ రాష్ట్ర రహదారులపై ప్రతి 25 నుంచి 35 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ కోర్టులు, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ నుంచి 500 మీటర్ల లోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను పరిశీలిస్తున్నారు. టైర్ 1, టైర్ 2 నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదేశాలలో పబ్లిక్ ఈవీ స్టేషన్లను పెంచాలని యోచిస్తున్నారు. అక్కడ వేగంగా ఛార్జింగ్ అయ్యే వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఫస్ట్ మనకి 60 కిలోవాట్స్ ఉండేది. 60 కిలోవాట్స్ అంటే ఈచ్ గన్ 30 కిలోవాట్ ఉంటుంది. ఆ 30 కిలోవాట్ గన్ తోటి మనకి కొంచెం టైం పట్టేది. కానీ రీసెంట్గా మనకి 320 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చినాయి. అంటే ఈచ్ గన్ మనకి 180 కిలోవాట్స్ ఉంటుంది. ఇది ట్రక్స్కి, ఎక్కువగా బస్సెస్కి యూజ్ అవుతుంది. అట్లానే 120 కిలోవాట్ అంటే 120 కిలోవాట్ అంటే 60 కిలోవాట్ ఛార్జర్ ఉంటుంది. ఒక గన్ను 60 కిలోవాట్స్ ఉంటుంది. 240 కిలోవాట్స్ అంటే ఒక గన్ను 120 ఉంటుంది. దీని ప్రకారము మనకి ఛార్జ్ అయ్యే టైం అనేది ఇప్పుడు పెద్ద వెహికల్స్లో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి తగ్గిపోయింది. అంతకుముందు 1 అవర్ 20 మినిట్స్ ఉండేది. ఇప్పుడు బ్యాటరీ, ఇప్పుడు మనము ఈవీ ఛార్జింగ్ బ్యాటరీ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈవీలపై జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జనంలో ఉన్న అపోహలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈవీ బ్యాటరీ కాలిపోతే పరిస్థితి ఏమిటని జంకుతున్నారు. సడన్ గా ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడాల్సి వస్తుందని భయపడుతున్నారు. పెట్రోల్ వాహనాలైతే ఇంధనం నిండుకునే సమయానికి ఎక్కడైనా పెట్రోల్ పంపు కనిపిస్తుంది. ఈవీలకు మాత్రం ఛార్జింగ్ స్టేషన్లు ఎండమావుల్లా మారిపోయాయి. ఈవీల కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించినంత వేగంగా ఛార్జింగ్ స్టేషన్లను పెట్టడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఉన్న వాహనాల్లో 60% పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నాయి. ఇతర గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను క్యాపిటల్ సిటీకి తీసుకొచ్చి వాడుకుంటున్నారు. ఈ క్రమంలో పాతబడిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుక్కుంటున్నారు. గ్రేటర్లో 2 ఏళ్లుగా ఈవీ వాహనాల డిమాండ్ భారీగా పెరుగుతున్నా ఆ స్థాయిలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావడం లేదు. గ్రేటర్ టీజీ రెడ్కో ఆధ్వర్యంలో 120 వరకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పలు ప్రాంతాల్లోని ఈవీ స్టేషన్లు నెలలో 20 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. 20కి పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేయడం లేదని అంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ గాలి కుదిలేయడంతో స్టేషన్లలో ఉపయోగిస్తున్న ఛార్జింగ్ గన్లు దొంగతనాలకు గురవుతున్నాయి. ఇక ప్రధానమంత్రి ఈ డ్రైవ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాల సేకరణలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇప్పటికే రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచినా వాటిపై స్పష్టత లేకుండా పోయింది. ప్రైవేట్ కంటే రెడ్కో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జీలు తక్కువగా ఉన్నందున వాటి పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఈవీ వాహనదారులు కోరుతున్నారు. ఛార్జింగ్ పాయింట్లు కూడా అవైలబుల్ లేవు, బండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వస్తే 6కి వస్తే 9 వరకు అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 9 తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ కావాలంటే ఇబ్బంది. అసలు ఇదొక పాయింట్ ఉంది ఇక్కడ మణికొండ మొత్తంలో. ఓకే, అంటే జనరల్గా మీరు బయటకు వెళ్తుంటే పెట్రోల్ బంకుల్లో కావచ్చు, కమ్యూనిటీస్లో కావచ్చు, కొన్ని చోట్ల పెట్టారు కదా, సో వాటికి ఎలా ఉన్నాయి? వాటి కూడా ఇంతే బ్రో, అక్కడ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాలి. ఓకే, అంటే కంటిన్యూస్గా ఫాస్ట్ ఛార్జెస్ కదా ఇవన్నీ కూడా, సో ఫాస్ట్ ఛార్జెస్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర కూడా ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు అనే అవకాశాలు ఉన్నాయి కదా, సో అవేలా ఉన్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని చోట్ల ప్రభుత్వం ఇప్పటికే
కొన్ని ఏరియాలో పెట్టింది. సో వాటి మీద ఎలా ఉంది? అవి గవర్నమెంట్ పెట్టిన ఏ పని చేయవు సార్, వేస్ట్ అవి. ఇవే కొద్దిగా దానికంటే ఇవే బెటర్ కొద్దిగా ఉన్నాయి. అవి అయితే పూర్తిగా గన్నులే పని చేయట్లేదు, అది మిషనే అవైలబుల్ చూపిస్తలే, ఇక్కడనే అవైలబుల్ చూపిస్తున్నాయి. అంటే ఎంత వసూలు చేస్తున్నారు ప్రైవేట్ దానికి గవర్నమెంట్ దానికి? ఎంత వేరియేషన్ ఏమైనా ఉందా? ప్రైస్ వేరియేషన్ ఉంది సార్. గవర్నమెంట్ అయితే 13 రూపీస్ ఉంది, ఇది 24 ఉంది. డబుల్ ఆల్మోస్ట్. డబల్ వేసాం. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి గవర్నమెంట్ స్టేషన్స్? ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో? మీకు గుర్తించారా అసలు? ఉన్నాయి సార్, కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాయి. తక్కువ ఉన్నాయి, మేబీ దీనికంటే అవి ఇంకా తక్కువ ఉన్నాయి. అవి తక్కువ ఉన్నా కానీ పని చేయట్లేదు అవి అయితే. ఇవే బెటర్ కొద్దిగా. ఇవి బెటర్ అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. ఇది కూడా ఈవీ వాహనాల వల్ల మరో కీలక ప్రయోజనం ఉంది. పెట్రోల్ డీజిల్ వాహనాలకయ్యే ఇంధన వ్యయంలో సగం కూడా ఈవీ వాహనాలకు కాదని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా డీజిల్ వాహనాల తయారీ త్వరలో పూర్తిగా ఆగిపోతుంది. దాంతో ముందు జాగ్రత్తగా ఈవీ కార్లు కొనుక్కుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి. రైట్ నో మనం ఉన్న ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా మనం ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి కాబట్టి, అండ్ మైలేజ్ రేంజ్ పరంగా చూస్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే డీజిల్ కన్నా మనకు ఈవీ వెళ్తేనే బెస్ట్. అండ్ మైలేజ్ రేంజ్ పరంగా కూడా పెరుగుతుంది. అండ్ ప్రైస్ వర్షన్ కూడా మీకు అరౌండ్ పర్ కిలోమీటర్ పెట్రోల్ డీజిల్ వెళ్తే 2 to 3 రూపీస్ పడుతుంది. కానీ ఇక్కడ మీకు 80 పైస్ to 1 రూపీ లోపలనే. సో రేంజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈవీలోనే. ఇక ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియడంతో కూడా జనం కాస్త దూరంగా ఉంటున్నారు. ఇంటి బయట నిలిపి ఉంచిన స్కూటీ కాలిపోవడం, దూర ప్రయాణం తర్వాత కారులో మంటలు రావడం సాధారణ విషయం అయిపోయింది. దీనివల్ల వినియోగదారులకు భారీ నష్టం సంభవించడమే కాకుండా ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంది. తాజాగా నోయిడాలో ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు వచ్చి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫ్లోర్ల బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో 2 చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. బిల్డింగ్ లో ఉన్న 100 మందిని పోలీసులు రక్షించారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఈవీల కొనుగోలుకు జనం వెనకాడుతున్నారు. एक इलेक्ट्रिक स्कूटी नीचे चार्ज में लगी थी, उससे शॉर्ट सर्किट हुआ और पूरा आग लग गया ऊपर ही. तो उस कंडीशन में ऊपर से भागना पड़ा हमें, क्योंकि पुलिस प्रशासन अभी आई नहीं थी. कुछ ऐसा था नहीं जैसे हम बाहर निकले. तो फिर ये जो बिल्डिंग है ऊपर की साइड में बन रहा है, तो बनने के टाइम पे वहाँ पे स्टेयर वगैरह थे. तो उन्होंने क्या किया, स्टेयर ऊपर से लगाया और फिर हमें कम से कम 150 से 200 लोग थे, क्रॉस करके उधर से ही नीचे आए. గ్రేటర్ హైదరాబాద్ లో 2 వీలర్స్ ఈవీలను ఎక్కువగా వాడుతున్నారు. పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుండడం, 2 నుంచి 3 గంటలు ఛార్జింగ్ పెడితే ఈవీ వెహికల్స్ తో పాటు పొల్యూషన్ ఫ్రీ, నాయిస్ ఫ్రీ, తక్కువ మెయింటెనెన్స్ ఉండడంతో వెహికల్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోపక్క పెరుగుతున్న ఈవీ కొనుగోలుతో పలు ఈవీ సంస్థలు కొత్త మోడల్స్ లో 2 వీలర్, కార్స్, కమర్షియల్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అయినా క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలు తీర్చకపోతే ప్రయోజనం ఏముంటుందని జనం ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఛార్జింగ్ పాయింట్కి వస్తే 4 గంటలు 5 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే ప్రభుత్వం ఎంతో ఇన్వెస్ట్ చేస్తాము, ఎంతో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఛార్జింగ్ పాయింట్లు పెంపడానికి, అలాగే ఎక్కడైతే ల్యాండ్ చూపించడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మొన్న చూసుకున్నట్లయితే పివి జన్మభూమి దగ్గర నెక్లెస్ రోడ్లో చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లకి జన్కోకి సంబంధించిన విషయంలో కూడా చాలా డిస్ప్యూట్స్ వచ్చాయి. సో ప్రభుత్వం పెడదామని చెప్తున్నప్పుడు కూడా ల్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితిగా అనిపిస్తుంది. ఇలాంటి కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంత డిపార్ట్మెంట్ మధ్య కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించుకొని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా 2035 కల్లా దాదాపుగా 12,000 ఛార్జింగ్ స్టేషన్స్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1,000-2,000 కూడా లేవు. సో అంత పెంచాలన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్ దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం కొన్న వాళ్ళందరూ కూడా బొక్కబోలా పడాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు.